హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2024. సో రీసెంట్ టైమ్స్లో రిపోర్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్కి సంబంధించి కీ హైలైట్స్ ఏంటి, అసలు బయో ఎకానమీ అనే కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఇండియన్ ఎకానమీలో ఎలా ఉండబోతోంది, అండ్ ఇప్పటికి మనం బయో ఎకానమీకి సంబంధించి తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి, తీసుకోబోతున్న ఇనిషియేటివ్స్ ఏంటి, మరి వాటిలో వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొనాలి అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి వీడియో కాంపనెంట్స్ చూద్దాం. వీడియో కాంపనెంట్స్ విషయానికి వస్తే కాంటెక్స్ట్ ఏంటి, తర్వాత బయో ఎకానమీ అంటే ఏంటో చూద్దాం. అసలు బయో ఎకానమీ అనేది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, తర్వాత ఈ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, సెక్టర్స్ ఆఫ్ బయో ఎకానమీ, ఏ సెక్టర్లో బయో ఎకానమీని మనం యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ, దాంతోపాటు మేజర్ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ బయో ఎకానమీలో ఏం అచీవ్ చేసాం, దాని యొక్క నీడ్ ఏంటి, ఇనిషియేటివ్స్ రిలేటెడ్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇది సిలబస్ మ్యాపింగ్లో జిఎస్ పేపర్ 3లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అది ఎకానమీ పరంగా అవ్వచ్చు, ఎన్వైర్న్మెంట్ పరంగా అవ్వచ్చు, ఎస్ఎన్టీ పరంగా అవ్వచ్చు, అన్ని విధాలుగా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవబోతుంది. సో రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటో ఒకసారి ఫస్ట్ చూద్దాం. సో రీసెంట్ కాంటెక్స్ట్ చూస్తే ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2024 అనేది రిలీజ్ అయింది. మరి ఎవరు రిలీజ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ అనేది రీసెంట్ టైమ్స్లో రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మరి దేనికోసం రిలీజ్ చేశారు అని అంటే, మనకి స్టేట్ ఆఫ్ బయో ఎకానమీ ఎలా ఉంది ఇండియాలో అని చెప్తూ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. సో దాని ప్రకారం ఇండియాలో బయో ఎకానమీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే $165 బిలియన్ ఉంది యాజ్ ఆన్ 2024. సో దీన్ని $300 బిలియన్ బై 2030కి తీసుకెళ్లడం, తర్వాత $1 ట్రిలియన్ తీసుకెళ్లడం బై 2047 అనేది టార్గెట్గా చెప్తున్నారు. సో దీని గురించి తెలుసుకుందాం. సో 300 బిలియన్ బై 2030, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టార్గెట్, అండ్ 1 ట్రిలియన్ బై 2047, 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ టైంకి. సో ప్రెసెంట్ ఎంత ఉంది బయో ఎకానమీ స్టేట్ అంటే మనకి $165 బిలియన్, అంటే 4.2% ఆఫ్ జీడిపి అనేది బయో ఎకానమీ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు బయో ఎకానమీ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ బయో ఎకానమీ అంటే ఏంటి? బయో రీసోర్సెస్ ఆర్ న్యాచురల్ లివింగ్ రీసోర్సెస్ లైక్ ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ని మనం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేయడాన్ని బయో ఎకానమీ అంటాం. సింప్లీ బయో మీన్స్ లైఫ్ రిలేటెడ్ థింగ్స్ అంటే ప్లాంట్స్, యానిమల్స్ని, మైక్రో ఆర్గానిజమ్స్ని వెన్ వీ ఇంటిగ్రేట్ ఇంటూ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఆర్ ఎకనామిక్ ప్రాసెసెస్, దట్ ఈస్ వాట్ నథింగ్ బట్ బయో ఎకానమీ. సో బయో ఎకానమీ అంటే అర్థమైంది కదా. దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎథనాల్ అనేది మనకు తెలిసిన ఫర్మెంటేషన్ చేసి మనం తీసుకొస్తున్న బయోఫ్యూయల్. మరి ఎథనాల్ని పెట్రోల్లో బ్లెండ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్, క్లీన్ కాబట్టి, పొల్యూషన్ ఫ్రీ అండ్ ఫాసిల్ ఫ్యూయల్ ఎమిషన్స్ ఏమి ఉండవు కాబట్టి మనకి ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్తో పాటు ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గుతోంది కదా, క్రూడ్ ఆయిల్ మీద కానీ, పెట్రోలియం మీద కానీ, అలాంటి యూసేజెస్ ఉండేదాన్ని మనం బయో రీసోర్స్ అంటాం. సో బయో రీసోర్స్కి కానీ బయో ఎకానమీకి క్లాసిక్ ఎగ్జాంపుల్గా మీరు ఎథనాల్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో రైట్, సో బయో రీసోర్సెస్ అంటే ఏంటి? మనకి బయో రీసోర్సెస్ అన్ని న్యాచురల్ రీసోర్సెస్ కాబట్టి ఇవి చీప్గా ఉంటాయి, ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి, అండ్ మనకి మేక్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉండదు. రెన్యూవబుల్గా ఉండటం వల్ల రీసోర్స్ అవైలబిలిటీ కూడా ఆల్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ మనం ఒకసారి అసలు బయో ఎకానమీ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో ఇండస్ట్రియల్ పరంగా చూస్తే మనకి ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్స్. సో మనకి SDG 8 పరంగా చూస్తే ఎకనామిక్ గ్రోత్, డీసెంట్ ఎకనామిక్ గ్రోత్ని అచీవ్ చేయడం కూడా ఒక SDG. సో మన ఎకనామిక్ గ్రోత్తో పాటు జాబ్స్ని క్రియేట్ చేయడానికి బయో ఎకానమీలో స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఒకసారి చూస్తే డేటాని $1 ట్రిలియన్ అనేది మనకి 2047కి అచీవ్ చేస్తున్నాం బయో ఎకానమీ నుంచి అంటే, దాని నుంచి వచ్చే గ్రోత్ అనేది ఇండియన్ ఎకానమీకి ఎంతగా కాంట్రిబ్యూట్ చేస్తుంది, దాంతోపాటు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. రైట్, సో ఒకసారి నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనకి లాస్ట్ 3 yearsలో చూస్తే బయో ఎకానమీ బేస్డ్ ఆపరేట్ చేస్తున్న కంపెనీస్ 3 times ఫోల్డ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే హాఫ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ బయో ఎకానమీ అంటే ఆల్మోస్ట్ 165లో మనకి $78 బిలియన్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచే వచ్చింది. ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే ఏంటి? ఇక్కడ బయోఫ్యూయల్స్ కానీ, బయోఫార్మా కానీ, ఇలాంటివన్నీ కూడా బయోప్లాస్టిక్స్, వీటి నుంచే ఈ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్న ఇండస్ట్రియల్ సెక్టర్, ఇది ఒక వన్ ఆఫ్ ద సెక్టర్ మాత్రమే. వీటి నుంచి హాఫ్ ఆఫ్ ద వాల్యూ ప్రొడక్షన్ అనేది మనకి బయో ఎకానమీకి జరిగింది. రైట్, సో దీని తర్వాత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెక్యూరిటీ. సో ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రీసెంట్ టైమ్స్లో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల మనకి టెంపరేచర్స్ రైజ్ అవ్వడం, ఎరాటిక్ మాన్సూన్స్ రావడం వల్ల ఏం జరుగుతుంది? క్రాప్ అనేది మనం అనుకున్నట్టు రావట్లేదు, దిగుబడి అనేది. రైట్, సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి? మనం పంట పండించకుండా ఉండలేము, ఫుడ్ అనేది లేకుండా మనం బతకలేము. సో దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తున్నాం? GM క్రాప్స్ని తీసుకురాబోతున్నాం.
జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ లేదా హై ఈల్డింగ్ వెరైటీస్ని తీసుకురావడం కానీ డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్, పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్, వీటన్నిటిని మనం ఆల్టర్నేటివ్స్గా చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ తీసుకురావడానికి ఏం చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి. అలాంటి వాటికి కార్పొరేట్ చేసేదే ఈ బయో ఎకానమీ అనమాట, రైట్? సో ఇక్కడ జిఎం టెక్నాలజీస్ అనేవి మన ఈల్డ్ని ఫ్యూచర్లో 21% ఇంక్రీజ్ చేయబోతున్నాయి. దానివల్ల ఫుడ్ సెక్యూరిటీతో పాటు న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఎన్షూర్ అవుతుంది. నెక్స్ట్ బయో ఫర్టిలైజర్స్. సో మనకి నీమ్ బేస్డ్ యూరియా కానీ ఇలాంటి నీమ్ కోటెడ్ యూరియా ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ వల్ల కూడా మనకి రేపు సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల ఫార్మర్స్ హెల్తే కాకుండా క్రాప్ హెల్త్తో పాటు హ్యూమన్ హెల్త్ కానీ ఎన్వైర్మెంటల్ బ్యాలెన్స్ కూడా తప్పే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం బయో ఫర్టిలైజర్స్ని ప్రమోట్ చేయడం వల్ల మన న్యాచురల్ రిసోర్సెస్ని కన్సర్వ్ చేయొచ్చు, ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ లేకుండా హెల్త్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్నోవేషన్స్ లైక్ గోల్డెన్ రైస్. సో గోల్డెన్ రైస్ అనేది మనం బీటా కెరోటిన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చిన జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్. సో మనం జనరల్గా విటమిన్ ఏ అనేది డెఫిషియెంట్ అవ్వడం వల్ల మనకి ఏ బ్లైండ్నెస్ ఆర్ ఏ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుంది అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? నెక్స్ట్ హెల్త్ కేర్ యాక్సెస్. సో రీసెంట్ టైమ్స్లో మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల హెల్త్ అండ్ హైజీన్ వల్ల తగ్గడం వల్ల అవ్వచ్చు, లేకపోతే జంక్ ఫుడ్స్ మీద డిపెండెన్స్ పెరగడం వల్ల, న్యూట్రిషనల్ ఇంటేక్ తగ్గడం వల్ల, ఇమ్యూనిటీ రెస్పాన్స్ తగ్గడం వల్ల అయినా అవ్వచ్చు, వల్నరబిలిటీ టు డిసీజెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో వ్యాక్సినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాయి. మరి ఇలాంటి వ్యాక్సిన్స్ని డెవలప్ చేయాలన్నా మనకు మెయిన్ బేస్ ఏంటి, బయోటెక్నాలజీ. సో అలాంటి బయోటెక్నాలజీ విషయంలో అఫోర్డబుల్ డ్రగ్స్ని, వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది బయో ఎకానమీ యొక్క సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్. దాంతోపాటు మీరు రీసెంట్ టైమ్స్లో చూస్తే 3-4 months బ్యాక్ మనకి హీమోఫీలియా ఏ అంటే ఏంటి, బ్లడ్ క్లాటింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ని ఆపడానికి ఫస్ట్ టైం జీన్ థెరపీ చేసి సక్సెస్ అవ్వడం జరిగింది. సో జీన్ థెరపీ అనేది హీమోఫీలియాకి ఏ క్యూర్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇలాంటి వాటిని సిగ్నిఫికెంట్గా అచీవ్ చేయడానికి కూడా మనకి బయో ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలానే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి వ్యాక్సినేషన్స్లో 25% వ్యాక్సినేషన్స్ WHO యూస్ చేస్తే ఇండియా నుంచి రావడం జరుగుతుంది. ఇండియాని అందుకనే గ్లోబల్ ఫార్మా హబ్గా మనం పిలుస్తూ ఉంటాం, రైట్? సో ఈవెన్ COVID-19 టైంలో సంజీవిని, ఆపరేషన్ సంజీవిని నేమ్తో వ్యాక్సినేషన్స్ని మనం చాలా కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బయో ఎకానమీ యొక్క కాంట్రిబ్యూషన్స్. నెక్స్ట్ ఎన్వైర్మెంటల్ బెనిఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, మనకి 3 R's గుర్తుపెట్టుకోవాలి. సో రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. సో మనం వేస్ట్ టు ఎనర్జీ కాన్సెప్ట్ని కానీ వేస్ట్ నుంచి మళ్ళీ మనం దాన్ని రీయూస్ చేయడం, రెడ్యూస్ చేయడం, రీసైకిల్ చేయడం అనే కాన్సెప్ట్ని సర్క్యులర్ ఎకానమీగా భావిస్తున్నాం. సో దీనికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో ఇండియా ఒక వరల్డ్ క్లాస్ అలయన్స్ని కూడా అనౌన్స్ చేసింది. దాని నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ ఫాసిల్ ఫ్యూయల్ యొక్క రిలయన్స్ తగ్గించడం. మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పెట్రోల్, డీజిల్ లేకుండా మనకి ఏది జరగదు. సో అలాంటి వాటి ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. ఇలాంటి వాటిని తగ్గించడం కోసం మనం ఏం చేస్తున్నాం, క్లీనర్ ఫ్యూయల్స్ని ప్రమోట్ చేస్తున్నాం, లైక్ బయోఫ్యూయల్స్. వాటి యొక్క బెనిఫిటే ఈ బయో ఎకానమీ. నెక్స్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో రీసెంట్ టైమ్స్ చూస్తే మనకి మెరైన్ పొల్యూషన్, ఆయిల్ పొల్యూషన్ ఎప్పుడైతే షిప్స్ కొల్యూషన్ వల్ల కానీ స్పిల్లింగ్ అవ్వడం వల్ల ఆయిల్ పొల్యూషన్ ఏదైతే సీస్లో, మెరైన్ ఓషన్ బాడీస్లో జరుగుతుందో అప్పుడు మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆయిల్ జాపర్ టెక్నిక్ని టెరీ తయారు చేస్తుంది. అది కూడా ఒక బయో ఎకానమిక్ ఎగ్జాంపుల్. అది బయో రెమిడియేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్లైమేట్ యాక్షన్. సో ఇండియా యొక్క క్లైమేటిక్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, పారిస్ కమిట్మెంట్స్లో భాగంగా అవ్వచ్చు, లేకపోతే ఇండియా నెట్ జీరో బై 2070 టార్గెట్ ఏదైతే పెట్టుకుందో దాంట్లో భాగంగా మనం అచీవ్ చేయాల్సిన అన్ని టార్గెట్స్కి ఈ బయో ఎకానమీనే సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేయబోతుంది. నెక్స్ట్ మరి రీసెంట్ టైమ్స్లో 2024లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బయో E3 పాలసీని అనౌన్స్ చేసింది. మరి బయో E3 అంటే ఏంటి, బయోటెక్నాలజీ ఫర్ ఎన్వైర్న్మెంట్, ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్. దాన్నే మనం బయో E3గా పిలుస్తున్నాం. సో బయోటెక్నాలజీని ఓన్లీ ఎన్వైర్న్మెంట్ పరంగా కాదు, ఎకానమీ పరంగానే కాదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే విధంగా చూడాలి అని చెప్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన పాలసీనే బయో E3. దీంట్లో ఏం చేశారు అని అంటే బయో AI హబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హబ్స్ని తీసుకురావడం, బయో ఫౌండరీస్తో పాటు బయో ఎనేబులర్ హబ్స్ని తీసుకురావడం, ఇన్నోవేషన్ని స్పిల్ చేయడానికి మనకి మెయిన్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని, సస్టైనబుల్ బయో ప్రోడక్ట్స్ని తీసుకురావడం మెయిన్ జాబ్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఏంటి అంటే అస్సాం. సో అస్సాం అనేది ఫస్ట్ టైం బయో E3 పాలసీని ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అసలు బయో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి, ఏ సెక్టర్స్ నుంచి ఎక్కువగా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయంటే ఫస్ట్ వన్ మనకి బయో ఇండస్ట్రియల్
పాలసీ నుంచి కనిపిస్తోంది. ఇది 48%. అంటే ఇండస్ట్రియల్ అంటే ఏంటి, బయోఫ్యూయల్స్ కానీ బయోప్లాస్టిక్స్ కానీ ఇలాంటి వాటిని తయారు చేసే ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ బయో ఎకానమీకి 48% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దీని తర్వాత ఫార్మా అంటే మనకి డ్రగ్స్ కానీ వ్యాక్సినేషన్స్ కానీ క్లినికల్ థెరపీస్ ఇవన్నీ కూడా 35% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. తర్వాత అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయో ఫర్టిలైజర్స్, జిఎం క్రాప్స్ లాంటివి 8.2%. అండ్ బయో ఐటీ పరంగా మనం కొత్త టెక్నాలజీస్ని తీసుకోవడం, రీసెర్చ్ని ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయడం ఇవన్నీ కూడా 8% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇదంతా కూడా 2023 డేటా అనమాట. రైట్. సో నెక్స్ట్ ఒకసారి మనం డేటా చూస్తే బయోటెక్నాలజీ ఆర్ బయో ఎకానమీ రిపోర్ట్ 2024 ప్రకారం అసలు ఒకసారి కరెంట్ మార్కెట్ సైజ్ ఎంత. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్ ఇయర్ అంటే 2020 టైం కల్లా మనకి $86 బిలియన్ అనేది బయో ఎకానమీ కాంట్రిబ్యూషన్ ఉంటే అది ఈ రోజు అంటే 2025 టైంకి $165 బిలియన్ అయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిందనమాట. రైట్. సో నెక్స్ట్ దీని తర్వాత మరి కరెంట్ టార్గెట్ నుంచి మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, 300 బిలియన్ బై 2030 పెట్టుకున్నాం. తర్వాత 1 ట్రిలియన్ బై 2047 పెట్టుకున్నాం. అంతా అచీవ్ చేయాలంటే కరెంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఉండాలి, CAGR అంటే 10.6% ఉండాలి. ఎప్పటి నుంచి 2024 నుంచి 2030కి విత్ 10% యాన్యువల్ గ్రోత్ రేట్ మనం ఆ టార్గెట్ని అచీవ్ చేయొచ్చు. అలానే 2047 వరకు 7.5% యాన్యువల్ గ్రోత్ రేట్ సరిపోతుంది. జీడిపికి కాంట్రిబ్యూషన్ ఎంత 2024 డేటా ప్రకారం 4.2%. ఇలాంటి స్టాటిస్టిక్స్ రేపు అప్కమింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది మరి 4.2% అనేది ఎక్కువ తక్కువ అంటే కంట్రీస్ లైక్ US కానీ చైనా కానీ స్పెయిన్, ఇటలీ లాంటి కంట్రీస్లో బయో ఎకానమీ కాంట్రిబ్యూషన్ 20% కంటే ఎక్కువగా ఉంది. సో ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం అసలు మొత్తం ఇండియన్ బయో ఎకానమీ వాల్యూ చూస్తే కనుక $165 బిలియన్ అనుకున్నాం. సో ఇయర్ వైజ్ ఎంత గ్రో అవుతూ వచ్చింది అనేది మీకు ఇక్కడ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో మరి స్టేట్స్ వైజ్ చూస్తే ఎక్కువ ఎక్కడంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఆల్మోస్ట్ మనకి 21% షేర్ అనేది ఉంది. తర్వాత కర్ణాటక అండ్ థర్డ్ ప్లేస్లో తెలంగాణ అనేది ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో వీటికి సంబంధించిన ప్లేసెస్ అండ్ ర్యాంకింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మరి ఒకసారి రీజియన్ వైజ్ చూస్తే మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది అంటే బయో ఎకానమీలో సదర్న్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. అందుకనే మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఐటీ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉండటం కానీ ఫార్మా ఇండస్ట్రీస్ ఉండటం కానీ దీనికి నిదర్శనగా నిలుస్తుంది. సో సౌత్ ఎక్కువ, తర్వాత నార్త్, వెస్ట్, సెకండ్ ప్లేస్లో వెస్ట్ ఉంది, థర్డ్ ప్లేస్లో నార్త్ అండ్ ఈస్ట్ అనేది నెక్స్ట్ ప్లేస్లో ఉంది. సో ఈ రీజన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మన స్టేట్ వైజ్ సదర్న్ పార్ట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఫస్ట్ మహారాష్ట్ర $35 బిలియన్ ఉంది. సెకండ్ కర్ణాటక, థర్డ్ తెలంగాణ, ఫోర్త్ గుజరాత్ అండ్ ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి టాప్ 5 స్టేట్స్గా ఉన్నాయి. నెక్స్ట్ అసలు సెక్టర్స్ ఏంటి బయో ఎకానమీ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఇండస్ట్రియల్ సెక్టర్లో మనకు ఆల్మోస్ట్ 50% బయో ఎకానమీ కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. మరి ఇండస్ట్రియల్ సెక్టర్లో ఏమేమి వస్తాయంటే బయోఫ్యూయల్స్, బయో ఎథనాల్ కానీ బయో డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ చెప్పొచ్చు. తర్వాత బయో ప్లాస్టిక్స్. సో రీసెంట్ టైమ్స్లో ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించడానికి మనం ఆల్టర్నేటివ్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దానికి సంబంధించి బయో ప్లాస్టిక్స్ అనే దాన్ని, తర్వాత బయో బేస్డ్ కెమికల్స్ అండ్ ఎంజైమ్స్ని కన్వెన్షనల్ కెమికల్స్ ఎంజైమ్స్కి ఆల్టర్నేటివ్స్గా డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ బయో ఎకానమీగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనం చూస్తే ఫార్మాసిటికల్ అండ్ హెల్త్ కేర్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఎంత అంటే ఆల్మోస్ట్ 35% కాంట్రిబ్యూషన్ అనేది బయో ఎకానమీకి జరుగుతుంది. మరి దీంట్లో ఏం చేస్తున్నాం, డ్రగ్స్, వ్యాక్సిన్స్తో పాటు బయో మెడిసిన్స్ని డెవలప్ చేస్తున్నాం. తర్వాత డయాగ్నోస్టిక్స్ అండ్ థెరప్యూటిక్స్ని, క్లినికల్ థెరపీస్ని వీటినన్నింటినీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో చూస్తే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్, జిఎం క్రాప్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ 80% ఛాన్స్ ఉంది మనకి, ఇక్కడ 8% ఛాన్స్ ఉంది బయో ఎకానమీ కాంట్రిబ్యూషన్కి. కానీ రెగ్యులేటరీ హర్డిల్స్ వల్ల పెద్దగా గ్రోత్ అనేది రికార్డ్ అవ్వట్లేదు. సో జిఎం క్రాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా అడ్వాన్స్మెంట్స్ రీసెర్చ్ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఎక్కడ అంటే అప్రూవల్ స్టేజ్కి వచ్చేసరికి మనకి అక్కడ ఇష్యూస్ అవుతున్నాయి. సో మనకి GEAC జెనెటికల్లీ ఇంజనీర్డ్ అప్రైజల్ కమిటీ అనేది ఉంది. సో జెనెటిక్ ఇంజనీర్డ్ అప్రైజల్ కమిటీ అనేది అప్రూవల్ ఇచ్చిన ఎన్వైర్న్మెంటల్ మినిస్ట్రీ అనేది ఫైనల్ అప్రూవల్ ఇవ్వకపోవడం వల్ల ఎడిబుల్ సెక్టర్లో జిఎం క్రాప్స్ ఇప్పటి వరకు ఆమోదించలేదు. సో ఇవన్నీ కూడా జిఎం క్రాప్స్ అగ్రికల్చర్ టెక్నాలజీలో బయో ఎకానమీ యొక్క ప్రాస్పరిటీని హర్ట్ చేస్తున్నాయి. సో క్రాప్ ఇంప్రూవ్మెంట్ విషయంలో అవ్వచ్చు, డ్రాట్ రెసిస్టెంట్, పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ విషయంలో అవ్వచ్చు, లేదంటే బయో ఫర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్ విషయంలో అవ్వచ్చు, లేదంటే ప్రెసిషన్ అగ్రికల్చర్. సో కరెక్ట్గా మనకి ప్రెసిషన్ అంటే ఎంత అవసరమో అంతనే ఇవ్వడానికి ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటాం. సో వేస్టేజ్ తగ్గించడానికి, ఇన్పుట్స్ని సేవ్ చేయడానికి, వీటన్నిటిని ఎంకరేజ్ చేయడానికి కూడా మనం బయో ఎకానమీని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ది మనకి ఎన్వైర్న్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా వేస్ట్ మేనేజ్మెంట్కి అండ్ బయో రెమిడియేషన్కి ఎక్కువగా బయో ఎకానమీని యూజ్ చేస్తున్నాం. సో వేస్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ టైమ్స్లో చూస్తే ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించడానికి ప్లాస్టిక్ ఈటింగ్ బ్యాక్టీరియాని డెవలప్ చేశారు.
సో అలాంటివి అవ్వచ్చు. అండ్ బయో రెమిడియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం పొల్యూటెడ్ సైట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే డిగ్రేడెడ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దాని ఇంటెన్సిటీని తగ్గించడానికి లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గే అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, వీటిని యూస్ చేయడాన్ని బయో రెమిడియేషన్ అంటాం. సో అలాంటి టెక్నిక్స్లో బయో ఎకానమీ హెల్ప్ చేయబోతోంది. తర్వాత క్లైమేట్ రెసిలియంట్ టెక్నాలజీస్ని, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి వీటన్నిటికీ కూడా మనకి ఎన్వైర్మెంటల్ పరంగా బయో ఎకానమీ హెల్ప్ చేస్తుంది. మరి ఇప్పటి వరకు మనకి మేజర్ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ ఏంటో చూద్దాం. అంటే ఇండియా తీసుకున్న బయో మేజర్ ఎకానమిక్ ఇనిషియేటివ్స్ ఏంటి, సక్సెస్ఫుల్ అయినవి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. సో రీసెంట్ టైమ్స్ చూస్తే 10,000 ర్యాండమ్ ఇండియన్ శాంపుల్స్ని తీసుకుని వాళ్ళ యొక్క జీనోమ్ని సీక్వెన్స్ చేయడమే ఈ జాబ్ యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో జీనోమ్ అంటే ఏంటి, మన హ్యూమన్ ఆర్గానిజంలో మొత్తం ఉండే జెనెటిక్ మేకప్ని కంపైల్ చేస్తే దాన్ని జీనోమ్ అంటాం. సో మన బాడీలో 3 బిలియన్ జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ అన్నిటిని కంపైల్ చేసి కంప్లీట్ పిక్చర్ని అనలైజ్ చేయడాన్ని జీనోమ్ అంటాం. సో అలా 10,000 ర్యాండమ్ ఇండియన్స్లో జీనోమ్ సీక్వెన్స్ చేయడం జరిగింది. ఇది ఎవరు చేశారు అంటే డిబిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రిఫరెన్స్ ఆఫ్ జీనోమ్ ఫర్ ఇండియన్ పాపులేషన్, ఆల్మోస్ట్గా 10,074 మెంబర్స్ యొక్క జీనోమ్ని సీక్వెన్స్ చేయడం జరిగింది. మరి జీనోమ్ సీక్వెన్స్ చేస్తే ఏమర్థమవుతుంది, మనకి ఎలాంటి రేసెస్ ఉన్నాయి, ఏ జీన్ దేనికి రెస్పాన్సిబుల్, లేకపోతే మనకి డిసీజెస్ ఏ జీన్ వల్ల వస్తున్నాయి, దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటి, రీసెంట్ టైమ్స్లో మనం డెవలప్ చేసిన సిఆర్టీ సెల్ థెరపీ, చెమరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ సెల్ థెరపీ. ఇదేంటి, క్యాన్సర్ని ఎరాడికేట్ చేయడానికి, ఎస్పెషల్లీ లుకేమియా లాంటి బ్లడ్ క్యాన్సర్ని తగ్గించడానికి ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్న థెరపీ అని చెప్పొచ్చు. సో దీంట్లో బీ సెల్స్ ఉండే జనరల్ రిసెప్టర్ ఆర్ ఫ్లాగ్ టైప్ ఆఫ్ థింగ్ని టీ సెల్స్లో కూడా ఎంబైబ్ చేసి జెనెటిక్ మోడిఫికేషన్ చేయడాన్ని సిఆర్టీ సెల్ థెరపీ అంటాం. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఇమ్యూనో ఏసిటీ అనే కంపెనీతో పాటు ఐఐటి బాంబే కొలాబరేట్ చేసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని మనం మెయిన్గా లింఫోమా ఇలాంటి క్యాన్సర్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నఫిత్రోమైసిన్. సో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి ఇది అంటే, ఇండియాలోనే ఫస్ట్ టైం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ లేకుండా ఒక యాంటీబయోటిక్ని డెవలప్ చేశారు బిరాక్, అదే నఫిత్రోమైసిన్. ఈ నఫిత్రోమైసిన్ అనేది కమ్యూనిటీ ఎక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యూమోనియా ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి తీసుకురావడం జరిగింది. సో ఈ నఫిత్రోమైసిన్ అనేది మనకి రీసెంట్ టైమ్స్లో చూస్తే కమ్యూనిటీ ఎక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యూమోనియాని అడ్రస్ చేస్తుంది. కానీ జనరల్గా యూస్ చేసే ఎజిథ్రోమైసిన్ ఏదైతే ఉంటుందో మనకి దాని నుంచి వచ్చే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించడంతో పాటు ఆల్మోస్ట్ 10 times ఎక్కువ ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేస్తుంది. సో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి కేరళ రీసెంట్ టైమ్స్లో ఆపరేషన్ అమృత్ని కూడా తీసుకొచ్చింది. రైట్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ వ్యాక్సినేషన్స్ చూస్తే కనుక ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. అడ్వాన్స్డ్ వ్యాక్సినేషన్స్ డెవలప్ చేసింది ఏంటి, న్యూమోషీల్డ్ 14. ఇది అబాట్ ఫార్మా వాళ్ళు డెవలప్ చేశారు, ఎస్పెషల్లీ న్యూమోకోకల్ కాంజుగేటెడ్ వ్యాక్సిన్. సో మనం పీసీవీ అంటాం. సో ఈ వ్యాక్సినేషన్ కోసం అని చెప్పి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత హెల్కాల్ అనేది భారత్ బయోటెక్ డెవలప్ చేసింది, కలరా వ్యాక్సిన్ అనమాట. సో కలరా అనేది ఏ టైప్ ఆఫ్ డిసీజ్, వాటర్ బోర్నా లేకపోతే పాథోజెనిక్ డిసీజా, బ్యాక్టీరియా, వైరస్ ఏదని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్యాడీ ఫ్లూ టెట్రా. క్యాడీలా అనేది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్, ఇది ఫ్లూ వ్యాక్సిన్. దీన్ని కూడా రీసెంట్ టైమ్స్లో బయో ఎకానమిక్ ఎగ్జాంపుల్గా డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. సో మనకు తెలిసిన బయోఫ్యూయల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ 15% టార్గెట్ని అచీవ్ చేసాం. దాన్ని 20% ఎథనాల్ బ్లెండింగ్ చేయాలి బై 2025 అనేది టార్గెట్గా ఉంది. సో ఎథనాల్ బ్లెండింగ్లో కూడా బయో ఎకానమీ అనేది సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో తర్వాత మనకి బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, ఫోర్టిఫికేషన్ అంటే ఆర్టిఫిషియల్గా న్యూట్రియంట్స్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే రైస్లో వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్నా, బి1 డెఫిషియన్సీ ఉన్నా, థయామిన్, మనకి బెరీ ఇలాంటి డిసీజెస్ వస్తాయి. రైట్. సో వీటన్నిటిని రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, ఫోర్టిఫికేషన్ ద్వారా ఆర్టిఫిషియల్గా మైక్రో న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తున్నాం. వైటమిన్ ఏ అవ్వచ్చు, ఈ అవ్వచ్చు, డి-కే ఇలాంటి వాటిని యాడ్ చేస్తున్నాం అనమాట. దాన్నే బయో ఫోర్టిఫికేషన్ అంటాం. సో అలాంటి వాటిల్లో బయో ఎకానమీని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బీటీ కాటన్, మనకు తెలిసిన బాసిల్లస్ తురింజెన్సిస్ బీటీ కాటన్ యూజ్ చేసి కాటన్ని పెస్ట్ రెసిస్టెంట్గా చేసాం. దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ని డెవలప్ చేయడం. నెక్స్ట్ ఐవీఎఫ్ మీడియా డైరీ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం, ఇమ్యూనాలజీస్ని ప్రమోట్ చేస్తూ వీటన్నిటిని బయో ఎకానమీకి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు. నెక్స్ట్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అనే సమ్అప్ చేస్తే బయో E3 పాలసీ 2024 మనం చూసాం, ఎంప్లాయ్మెంట్, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకానమీ కోసం. తర్వాత నేషనల్ బయోఫార్మా మిషన్, ఫార్మాసిటికల్ సెక్టర్లో బయో ఎకానమీ యొక్క సిగ్నిఫికెన్స్ని ప్రమోట్ చేయడం కోసం 2017లో విత్ అ బడ్జెట్ ఆఫ్ ఆల్మోస్ట్ 1,500 crore
కి ఇది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిరాక్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, ఇది 2012లో క్రియేట్ అయింది అండర్ డీబీటీ. సో రీసెర్చ్ని అసిస్టెన్స్ని ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ బయోటెక్నాలజీ పార్క్స్ అండ్ ఇంక్యుబేటర్స్ అనేది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అడ్వాన్స్మెంట్ అనేది బయోటెక్నాలజీలో జరగాలని చెప్పి అనౌన్స్ చేసిన ఇనిషియేటివ్. తర్వాత వేస్ట్ టు వెల్త్ మిషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఉంటుంది, వాళ్ళు తీసుకొచ్చిన డెడికేటెడ్ మిషన్ చెప్పొచ్చు. నెక్స్ట్ డీప్ ఓషన్ మిషన్, సముద్రయాన్ అని కూడా మనం పిలుస్తున్నాం. దాంట్లో మెరైన్ ఆర్ రీసోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బయోటెక్నాలజీని ఇంక్రీజ్ చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్. మరి మెయిన్గా ఛాలెంజెస్ ఏంటి బయో ఎకానమీ విషయంలో చూస్తే రెగ్యులేటరీ అన్సర్టనిటీ. సో మనం మెయిన్గా ఛాలెంజ్ ఎక్కడ ఫేస్ చేస్తున్నామంటే రెగ్యులేటరీ హర్డిల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎం క్రాప్స్ తీసుకుంటే జిఎం క్రాప్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ మనకి ఎప్పుడైతే ఫుడ్ సెక్యూరిటీ థ్రెటన్ అవుతుందో అప్పుడు ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. కానీ రెగ్యులేటరీ హర్డిల్స్ వల్ల వాటి యొక్క రీసెర్చ్ అనేది వేస్ట్ అవుతుంది. సో వీటిని ఓవర్కమ్ చేయడంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్స్ కానీ గ్యాప్స్ ఇవన్నీ రావటం కూడా, ఇన్నోవేషన్ హబ్స్ తక్కువగా ఉండటం, ఫండింగ్ తక్కువగా ఉండటం, ఎక్కువ రీసెర్చ్ని ప్రమోట్ చేయకపోవడం, నాలెడ్జ్ ఉన్న పర్సనల్ లేకపోవడం, ఇవన్నీ కూడా రీజన్స్గా కనిపిస్తున్నాయి. తర్వాత స్కిల్ వర్క్ ఫోర్స్ షార్టేజ్ ఒకటి, లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండటం, ఐపీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ బయోపైరసీ ఇష్యూస్. సో మా బయోపైరసీ అంటే మనం చేసిన రీసెర్చ్కి వేరే వాళ్ళు పేటెంట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ ట్రెడిషనల్ నాలెడ్జ్ని లూజ్ అవ్వడం. తర్వాత వీక్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా లింకేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు. ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాన్ని తగ్గించాలి. ఇండియా ఓన్ సెల్ఫ్ రెసిలియన్స్ని అచీవ్ చేయాలి. అలానే ఎన్వైర్మెంటల్ రిస్క్స్ని ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఛాలెంజెస్. సో మరి ఈ ఛాలెంజెస్ అన్నిటిని మనం క్విక్గా రివర్స్ చేస్తే దాన్ని మీ వే ఫార్వర్డ్గా సజెస్ట్ చేయొచ్చు. సో ఐపీ పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పాలసీ ఇంప్లిమెంటేషన్ అండ్ కోఆర్డినేషన్ ఎన్హాన్స్ చేయడం, జిఎం క్రాప్స్ని అడాప్ట్ చేయాలి. తర్వాత అడ్రస్సింగ్ రీజనల్ డిస్పారిటీస్, సదర్న్ నార్దర్న్ కానీ అట్లాంటి ఇంటర్ రీజనల్ డిస్పారిటీస్ని, తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ఇంకా ఎక్కువ స్కేలప్ చేయాలి. తర్వాత రీసెర్చ్ని, ఐపీని, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయడంతో పాటు బయోటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయడం వే ఫార్వర్డ్గా చెప్పాల్సి ఉంటుంది. మరి కన్క్లూషన్లో మనం ఏం సజెస్ట్ చేస్తాం? మనం బయో ఎకానమీ నుంచి సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ కావాలి అని అంటే కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో పాటు సస్టైన్డ్ ఎఫర్ట్స్ అనేది అవసరం అని చెప్పాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఒకసారి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ ట్యూబర్క్లోసిస్ బై విచ్ ఇయర్? సో ఇండియా ఎప్పటికీ టీబీని ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ as పార్ట్ ఆఫ్ ద బయో ఎకానమీ? సో 4 ఆప్షన్స్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. 4 ఆప్షన్స్లో ఏది బయో ఎకానమీలో పార్ట్ అండ్ కాంపొనెంటో ఐడెంటిఫై చేసి ఆ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, మెయిన్స్ క్వశ్చన్, ఇండియాస్ బయో ఎకానమీ హ్యాస్ ద పొటెన్షియల్ టు బికమ్ ఏ గ్లోబల్ గ్రోత్ ఇంజిన్. Examine the statement in the context of recent government initiatives and emerging sectors. So Indian bioeconomy global stage లో ఎగ్జామిన్ మన గ్రోత్ ఎలా ఉండబోతోంది, దాని స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2024 గురించి డిస్కస్ చేసాం. రిపోర్ట్ కంటే ముందు మనం బయో ఎకానమీ అంటే ఏంటి, బయో ఎకానమీకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇండస్ట్రియల్ సెక్టర్ వైజ్ ఏంటి అని చూసాం. దాంతోపాటు రిపోర్ట్ యొక్క కీ హైలైట్స్ ఏంటి, మరి మనం ఇప్పటివరకు అచీవ్ చేసిన మేజర్ సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ ఏంటి, అలానే వాటిని ఓవర్కమ్ చేయడానికి ఉన్న మెయిన్గా ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి తీసుకోవాల్సిన మెషర్స్ ఏంటి అన్నీ కూడా చూడటం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.